హలో అండి, నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద సక్సెస్ అయిందో బిగ్ బాస్ సీజన్ 8 దానికి రెండింతలు రెట్టింపు ఉండేలాగా చూసుకుంటున్నారు మా టీవీ ఓనర్స్. బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన ఉల్టా పల్టాని దానికి రెట్టింపు విధంగా అంటే కంటెస్టెంట్స్ శత్రువులుగా మారబోతున్నారు ఈ బిగ్ బాస్ 8లో. దీనికి ఇప్పుడు చర్చ ఏమిటంటే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభానికి ముందు నాగార్జున గారు రెమ్యూనరేషన్ విధానంలో కొంచెం మార్పు ఉండడం వల్ల బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కావడానికి కొంత సమయం తీసుకుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 8కి నాగార్జున గారి రెమ్యూనరేషన్ పెంచడం జరిగింది. దీనికి రెండింతలు అంటే బిగ్ బాస్ 7 దానికి రెండింతలుగా బిగ్ బాస్ సీజన్ 8కు నాగార్జున గారు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు. ఈ మధ్య ఎక్కువగా సక్సెస్ఫుల్ గా బిగ్ బాస్ సీజన్ 8 సీజన్లు సక్సెస్ అవ్వడానికి నాగార్జున గారిదే హోస్ట్ గా ఉండడం వల్ల ఈ సీజన్ కూడా నాగార్జున గారిని తీసుకొని సరే రెమ్యూనరేషన్ ఎంత పెంచినా ఆ రెమ్యూనరేషన్ ప్రకారం నాగార్జున గారికి ఆ మనీ ఏదో ముట్టజెప్పి ఈ బిగ్ బాస్ 8ని మరింత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి మా టీవీ ఓనర్స్ చూస్తున్నారు. ఈ సీజన్ ప్రకారం అంటే ముందు నుంచి ఫస్ట్ నుంచి 7 వరకు ఈ సీజన్లో మరింత ఆకర్షణీయంగా చేయడం జరిగింది. ఈ సీజన్ 8 మాత్రం కంటెస్టెంట్స్ ని విభిన్న రకాలుగా చూపించబోతున్నారు. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడానికి ట్విస్ట్లు అంటే ఒక్కొక్క కంటెస్టెంట్స్ వేరే కంటెస్టెంట్ ని ఎలా ఆడుకుంటారో ఈ బిగ్ బాస్ సీజన్ 8లో మరింతగా చూపించబోతున్నారు. మీరు వెయిట్ చేస్తున్నారా? నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరింత ఎంటర్టైన్మెంట్ చేయడానికి బిగ్ బాస్ గురించి మరింత ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. సపోర్ట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.